అల్పావమేగాను వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండే దేవుడను ఆదియందు లోకాన్ని సృష్టించినది నేనే ఆదియందు లోకాన్ని సృష్టించినది నేనే సూర్య చంద్ర తారలను కలుగజేసినది నేనే అల్పావమేగాను ఐగుప్తులో ప్రజల బాధను చూసినది నేనే ఐగుప్తులో ప్రజల బాధను చూసినది నేనే వారి ప్రార్థనలు వినిన దేవుడను వారి ప్రార్థనలు వినిన దేవుడను కనానుకు రప్పించిన దేవుడను నేనే నేనే అల్పావమేగాను దేవునికి స్తోత్రములు. మీ అందరికీ వందనాలు. నా పేరు రాధిక, నా భర్త పేరు సుందర్. దేవుడు నాకు చిన్నప్పటి నుండి దేవునిలో ఎంతో ఎదిగాను. నాకు స్టడీస్ విషయంలో అన్నిటిలో సహాయం చేస్తున్నాడు. కేఎంసీ నందు నాకు ఉద్యోగం వచ్చింది. జాబ్ రాకుండా కూడా ఎన్నో ఆటంకాలు జరిగినప్పుడు అయ్యగారితో ప్రార్థన చేయించుకుని జరిగింది. అప్పుడు దేవుడి ప్రవచనం ద్వారా రాధిక దేవుడు దీవించబోతున్నాడు అని ప్రవచనం ద్వారా పిలిచినప్పుడు నాకు ఫిబ్రవరి 2010లో కాకతీయ మెడికల్ కాలేజ్ నందు జూనియర్ అసిస్టెంట్గా జాబ్ పొంది ఉన్నాను. నా గురించి మీరు ఇంకా ప్రార్థన చేయగలరు. దేవుడు చిన్న సాక్ష్యాన్ని దీవించుగాక.
ఇప్పుడు మా ఆత్మీయ తండ్రి గారైన డాక్టర్ జి జాన్ మార్కండేయ గారు దేవుని వాక్యము బోధించబోచుండగా మీరందరూ దేవుని వాక్యాన్ని విని నా మాదిరిగా మీరు రక్షించబడి దీవించబడి ఆశీర్వదించబడగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మీకు అందరికీ వందనాలు. ప్రియమైనటువంటి ఆత్మీయ తల్లిదండ్రులకు, ఆత్మీయ సహోదరి సహోదరులకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. మీరందరూ బాగున్నారా? మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు మరి ఉంటే మీరు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకునవచ్చును. ప్రేయర్ టవర్కి లెటర్ కూడా మీరు వ్రాసి ప్రార్థనలు చేయించుకునవచ్చును. అనుదినము మీ అందరి కోసమై, మీ ఆశీర్వాదాల కోసము, మీ పిల్లల కొరకు, కుటుంబాల కొరకు, ప్రతి ఆశీర్వాదం కొరకై మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. పూర్తిగా సమర్పించుకున్నటువంటి దేవుని బిడ్డలు ప్రేయర్ టవర్లో అనుదినము మీ అందరి కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి పిల్లలకి మా యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు తెలియజేస్తూ ఉంటున్నాం. మరి మీలో అనేక మంది ఈ కార్యక్రమమును చూసి వెంటనే ఫోన్ చేసి ప్రార్థనలు చేయించుకుంటున్నారు. మరి ఈ కార్యక్రమం సాక్ష్యములు, వాక్యము, మరి ప్రారంభం యొక్క పాట, టైటిల్ సాంగ్ ఇవన్నీ కూడా బాగున్నాయని మరి ఫోన్ చేస్తూ ఉంటున్నారు. అందును బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటూ ఉన్నాం. మరి ఈ విధముగా మీలో అనేక మంది గొప్ప గొప్ప దైవ సేవకులకి స్పాన్సర్ చేసేవారు ఉన్నారు. అయితే మరి మేము కూడా నూతనంగా ప్రారంభించిన ఈ టీవీ పరిచర్య వారములో ఒకే ఎపిసోడ్ చేస్తూ ఉన్నాం. అనేక మంది దైవజనులు మీ ద్వారా దీవించబడి అనుదినము అనేకమైన ఛానల్స్లో ప్రతిరోజు వాక్యం పంచుకుంటున్నారు. అందుని బట్టి మేము సంతోషిస్తూ ఉంటున్నాం. మరి మీలో మరి ప్రేమ కలిగిన వారు, ఈ విధముగా బలహీనంగా ఉన్నవారిని బలపరచాలనుకునేవారు మరి మమ్మల్ని కూడా మీరు బలపరచవలసిందిగా, మా కొరకు ప్రార్థించవలసిందిగా, అన్య జనాంగం మధ్యలో సేవను చేస్తూ దేవుని మహిమపరుస్తూ అన్య జనాంగంలో నుండి రక్షణ పొందిన వారిని ఈ టీవీ ముందు కూడా తీసుకుని వచ్చి వారి పట్ల ప్రభువు సజీవుడుగా ఉండి ఏమైతే అద్భుత కార్యాలు చేశారో, రక్షణ కార్యాలు చేశారో, స్వస్థత కార్యాలు చేశారో వారిని కూడా మీ ముందు సాక్షులుగా ఉంచుతూ ఉన్నాం. అయితే ఈ రిపోర్ట్స్ అన్నీ మీరు కల్లారా చూస్తూ ఉన్నారు, చెవులారా సాక్ష్యములు వింటూ ఉన్నారు. కనుక ఈ మా పరిచర్యలను మీరు బలపరచవలసిందిగా, సహకరించవలసిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాం, మిమ్మల్ని కోరుతూ ఉంటున్నాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. నేడు మనము ప్రార్థన గురించి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ నెల 23వ తారీఖు ప్రపంచ ప్రార్థనా దినోత్సవముగా ప్రపంచమంతటా ప్రతి సంఘములో దేవుని యొక్క బిడ్డలు ప్రార్థనలు చేస్తున్నటువంటి దినమై ఉన్నది. ఈ నెల మే నెల 23వ తారీఖు ప్రపంచమంతా జరిగే ప్రార్థనలను బట్టి, విశ్వాసులమైన మనము చేసే ప్రార్థనలను బట్టి దేవుడు ప్రపంచాన్ని ఆశీర్వదించువాడై ఉన్నాడు. ప్రపంచములో ఉన్న ప్రతి దేశాన్ని దేవుడు తన బలమైన హస్తాలు చాపి ఆశీర్వదించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రపంచ వ్యాప్తంగా జరిగే ప్రార్థనలను బట్టి దురాత్మ శక్తులు బంధించబడతాయి, దయ్యపు శక్తులు బంధించబడతాయి. దేశములో ఉన్నటువంటి కరువు తొలగిపోతుంది. ప్రార్థనలను బట్టి దేశములో ఉన్న దరిద్రతను దేవుడు తీసివేస్తాడు. ప్రార్థనలను బట్టి దేవుడు దేశాలను
పరిపాలించే నాయకులకు మంచి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించువాడై ఉన్నాడు. మనము చేసే ప్రార్థనలను బట్టి నాయకులు మంచి దేశాన్ని మంచిగా పరిపాలించుటకు మంచి మనస్సును కూడా దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. ప్రార్థనల ద్వారా మంచి వర్షాలు కురుస్తాయి. ప్రార్థనల ద్వారా పాడి పంటలు దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రార్థనల ద్వారా మనము చూడనటువంటి గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప దీవెనలు దేవుడు అనుగ్రహించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. కావున మరి మనం అందరము, మీ కుటుంబాలు, మీరు, సంఘాలు అందరూ కలిసి ప్రపంచ శాంతి కొరకై, ప్రపంచం యొక్క ఆశీర్వాదం కోసమై మనము ఈ నెల 23వ తారీఖున ప్రార్థనలు బలముగా చేయవారుగా ఉందాం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈరోజు కొన్ని ప్రార్థనల గురించి మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనము నుండి కొన్ని మాటలు మనము చదువుదాం. అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నేను నీ విన్నపము అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటిని. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములు విడచిన ఎడల, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. చూడండి, దేవుడు ఎంత చక్కటి మాట చెబుతూ ఉన్నాడు. ఈ లోకములో శాపము, దరిద్రత, వర్షాలు కురవక ఉండుట, ఇదంతా కేవలం మనుష్యుల యొక్క పాపములు. మనిషి చేసే పాపమును బట్టి ఆకాశ వాకిండ్లు మూయబడుతూ ఉన్నాయి. మనిషి చేసే పాపమును బట్టి భయంకరమైన వ్యాధులు, బాధలు కలుగుతూ ఉన్నవి. అయితే ఎప్పుడైతే మనలో మనము తగ్గించుకొని ప్రార్థన చేస్తామో, తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుని వెతకాలి అనే వాక్యము సెలవిస్తుంది. ఎప్పుడైతే మనం వెతుకుతూ ప్రార్థిస్తామో దేవుడు తప్పక ఆ ప్రార్థన విని మరి మనకు సహాయం చేయవాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. దేశమును నేను దీవిస్తాను అంటూ ఉన్నాడు. అవును, తప్పక దేవుడు దీవిస్తాడు. మన ప్రార్థనలు ఆలకించువాడై ఉంటూ ఉన్నాడు. సొలొమోను చేసిన ప్రార్థనకు తిరిగి దేవుడు ప్రత్యక్షమై ఈ విషయాలు చెబుతూ ఉన్నాడు. నా కుమారుడా సొలొమోను, నీవు చేసిన ప్రార్థన నేను విన్నాను. అయితే ప్రజలు తమను తాము తగ్గించుకోవాలి. ఎప్పుడైతే వారు తగ్గించుకొని ప్రార్థన చేస్తారో నేను దేశాన్ని ఆశీర్వదిస్తాను. అవును, దేవుడు దేశాలను ఆశీర్వదించువాడు. ప్రపంచాన్ని అంతటిని దేవుడు ఆశీర్వదించువాడై ఉంటూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు మనము గైకొంటామో, పట్టణములో నీవు దీవించబడదువు, పొలములో నీవు దీవించబడదువు, నీ గర్భఫలము దీవించబడును, నీవు వెళ్ళుచుండగా వచ్చుచుండగా దీవించబడదువు అని దేవుడు వాగ్దానాలు చేశాడు. వాగ్దానములు చేసిన దేవుడు ఎంతో నమ్మదగినవాడుగా ఉంటూ ఉన్నాడు. మనము నమ్మదగని వారమైనను దేవుడైతే ఎంతో నమ్మదగిన దేవుడు. మన ప్రార్థన తప్పక వింటాడు. ప్రార్థనకి ప్రతిఫలము కలుగుతూ ఉన్నది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం, ఒక రాజు దైవ ప్రజలకి శత్రువుగా ఉన్న ఒక వ్యక్తి యొక్క అమాను మాటలు విని దైవ ప్రజలందరినీ సంహరించమని రాజు యొక్క శాసనము విడుదల చేస్తాడు. ఎప్పుడైతే ఆ విధంగా జరిగిందో దైవ ప్రజలు ఒక చక్కటి
కార్యక్రమం చేశారు. అదే ఉపవాస ప్రార్థన. చూడండి, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చదువుతూ ఉంటే, అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా నేను, నీవు పోయి షూషానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికెత్తులు కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను, నేను రాజునొద్దకు ప్రవేశించదను, నేను నశించదను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. చూడండి, దైవ ప్రజలకి ప్రాణాపాయం వచ్చినప్పుడు ఇక్కడ ఎస్తేరు ఆమె మహారాణి అయి ఉండి కూడా తన్ను తాను తగ్గించుకుంటుంది. వాక్యం వింటున్న ప్రియ బ్రదర్, ప్రియ సిస్టర్, దేవుడు నిన్ను బహుగా దీవించవచ్చును. బిల్డింగ్స్ ఇవ్వచ్చును, కార్లు ఇవ్వచ్చును, లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఇవ్వచ్చును. అయినప్పటికీ కూడా మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలన్నది దేవుని యొక్క ఆశయ ఉన్నది. మనం ఎప్పుడైతే తగ్గించుకొని ప్రార్థన చేస్తామో మనల్ని దేవుడు ఆశీర్వదించువాడై ఉంటూ ఉన్నాడు. చేసే ప్రార్థనలు బట్టి వచ్చే కీడు శోధనల్ని దేవుడు తొలగించువాడై ఉంటూ ఉన్నాడు. ఈ భాగములో ఎస్తేరు చెబుతూ ఉంది, ఇదిగో మీరు వెళ్ళి 3 రోజులు ప్రార్థన చేయండి, నేను కూడా ప్రార్థన చేస్తాను, నా పనికెత్తులతో కలిసి మేము ఉపవాసం ఉంటాం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఉపవాస ప్రార్థన త్వరగా దైవ కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. అది వ్యాధి కావచ్చును, మరొక కఠినమైన సమస్య కావచ్చును, తప్పక ప్రభు సహాయము చేయవాడుగా ఉంటూ ఉన్నాడు. ఈ విధంగా మేము ప్రార్థనలు చేసినప్పుడు అనేకమైనటువంటి దైవ కార్యాలు కల్లారా మేము చూసాం. అనేక మంది అన్యజనులు, క్రైస్తవులు కూడా ప్రార్థనలను బట్టి ఆశీర్వదించబడి ఉన్నారు. ఇక్కడ ఈ విధంగా వీరు ప్రార్థన చేసి ఉన్నారు. చూడండి, దేవుడు చేసిన కార్యం మనం చూస్తూ ఉంటున్నాం. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, 14వ దినమందు వారు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా ఉండిరి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం చూస్తుంటున్నాం, వీరు చేసిన ప్రార్థన బట్టి సంతోషం కలిగింది. ఏమిటా సంతోషము? రాజు హృదయాన్ని దేవుడు మార్చివేశాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ రాజు ఏదైతే మరణ శాసనము విడుదల చేసి ఉన్నాడో తిరిగి ఆ మరణ శాసనమును రద్దు చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. నీపై వచ్చే భయంకరమైన శోధనలు, లేక నిందలు, అవమానాలు, శత్రువుల యొక్క అపాయములు, వీటన్నిటి నుంచి కూడా నీవు తప్పించబడాలి అంటే ఆ గొప్ప దేవునికి, సజీవమైన దేవునికి మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు బైబిల్లో ఉంది, రక్షింపనేరకై ఉన్నట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరకై ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మన పాపములు ఒప్పుకొని ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, తగ్గించుకొని ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఆ సజీవమైన దేవుడు, జీవము కలిగిన దేవుడు, ఎక్కడ 2-3 ఆయన నామములో కూడి ప్రార్థిస్తారో అక్కడ ఉన్న ఆ దేవుడు తప్పక మన ప్రార్థన విని ఆ ప్రార్థనకి జవాబిస్తాడు. ఎస్తేరు, యూదులు అందరూ కలిసి ప్రార్థించినప్పుడు రాజు హృదయం మారిపోయింది. వారికి వచ్చిన ఆ మరణగండం తప్పిపోయింది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈ రోజున వారు విందు చేసుకుంటూ ఉన్నారు, పండుగ చేసుకుంటూ ఉన్నారు. అక్కడ వారి యొక్క పండుగను ప్రారంభించారు. పూరీము అనబడే ఒక పండుగను వారు ప్రారంభించి వారు ప్రతి సంవత్సరము ఆ పండుగను చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మరి వాక్యము వింటున్నటువంటి ప్రియ దేవుని కుమారుడా, దేవుని బిడ్డని, కోర్టు సమస్యలు ఉండవచ్చును, కుటుంబ సమస్యలు ఉండవచ్చును, ఏ సమస్య ఉన్నప్పటికి కూడా ప్రార్థన చేస్తే దేవుడు తప్పక మనకి సహాయము చేయవాడుగా ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మనం 3వదిగా మనం చూస్తే
ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో దేవుడు మనకి వచ్చే అపాయము నుండి, మరణాపాయం నుంచి కూడా దేవుడు తప్పించువాడుగా ఉంటూ ఉన్నాడు. కీర్తనలు 32వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం, యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. 3వ వచనం, యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవతీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. చూడండి ఎంత చక్కటి వచనం చూస్తుంటున్నాం. ఈ రోజున నీ గృహములో పడకపై ఉండవచ్చును, అయ్యో నేను బ్రతుకుతానో లేదో అనే బాధతో, భయముతో నీవు ఉండవచ్చును, లేక హాస్పిటల్స్లో ఉండవచ్చును. ప్రియ తల్లి, ప్రియ తండ్రి, బ్రదర్, సిస్టర్, ఇక్కడ వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం. భక్తుడు చూడండి, నీకు మొర్రపెట్టుగా నీవు నన్ను స్వస్థపరిచితివి, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. అనగా సమాధి నుండి నా ప్రాణమును విమోచిస్తావు. దేవునికి స్తోత్రములు కలుగునుగా. కావును మనం ప్రార్థించినప్పుడు మనకు వచ్చే మరణముల నుండి దేవుడు విడిపిస్తాడు, తప్పిస్తాడు. కొన్నిసార్లు బైబిల్లో మనం చూస్తాం, ఆశ అనే రాజు దేవుని ఆశ్రయించక, ప్రార్థించక, కేవలము డాక్టర్స్ని నమ్ముకున్నాడు, మరణించాడు. కానీ హిజ్కియాను మనం చూస్తే అతనికి మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు దేవునికి కన్నీరు విడిసి ప్రార్థించినప్పుడు దేవుడి హిజ్కియా ప్రార్థన విని 15 సంవత్సరముల ఆయుష్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. చూడండి, ప్రార్థనల ద్వారా అనేకమైన కార్యాలు మనం చూస్తాం. ప్రార్థనల ద్వారా దేవుడు దేశాన్ని ఆశీర్వదిస్తాడు, ప్రార్థనల ద్వారా నాయకులను ఆశీర్వదిస్తాడు, ప్రార్థనలు బట్టి రాజు యొక్క హృదయాల్ని మార్చివేసి మంచి హృదయముగా చేసి కీడు చేయటం మాన్పించి ప్రజలకు మేలు చేస్తాడు. ప్రార్థన ద్వారా మరణములోనికి వెళ్లకుండా, సమాధిలోనికి వెళ్లకుండా దేవుడు మనల్ని బయటికి తప్పిస్తాడు, విడిపిస్తాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మా మధ్యలో ఈ కార్యాలు చూసి ఒక అన్యజనుడు 15 రోజుల్లో డాక్టర్స్ మరణిస్తామని చెప్పారు. కానీ ప్రార్థనలకు వచ్చిన తర్వాత ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతూ ఉన్నవి. ఆయన సజీవంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, ఆశీర్వాదకరంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఆయన ఒక్కడే కాదు, ఇలా అనేక మందిని మేము చూసాం. ప్రార్థనలను బట్టి ఆయుష్, ప్రార్థనలను బట్టి ఆరోగ్యం, ప్రార్థనలను బట్టి స్వస్థత, ప్రార్థనలను బట్టి దీవెన, ప్రార్థనలను బట్టి కుటుంబంలో నెమ్మది. ఈ విధముగా మనమందరము దేశము కోసం ప్రార్థన చేద్దాం, మనమందరము ప్రజల కోసం ప్రార్థన చేద్దాం, మనమందరము నశించిపోతున్నటువంటి ప్రజల నిమిత్తమై ప్రార్థన చేద్దాం. అందుకే ప్రభు చెప్పారు, శోధనలో ప్రవేశించకుండా మెలకువ కలిగి ప్రార్థించండి. అవును, ప్రార్థనలు చేస్తే వచ్చే శోధనలు దేవుడు తొలగిస్తాడు. ప్రార్థనలు చేయకపోతే లేని శోధనలు మన మీదకి వస్తాయి. సాతాను పై మన మీదకి వస్తాడు, శత్రువులు మన మీదకి వస్తారు. ప్రార్థించినప్పుడు దేవుడు సమస్తాన్ని దూరపరిచి ఆ ప్రభువు నీతో ఉంటాడు, మనందరితో ఉంటాడు. ఈ విధంగా దేవుడు మీతో, మనందరితో ఉండి మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్. మీకు వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మీరందరూ 1 నిమిషము మాతో పాటు ఏకీభవించండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రార్థనలో ఏకీభవించిన మీ ప్రియ కుమారులను, కుమార్తెలను పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించును. ఆయన మీ బిడ్డల కుటుంబాలపై ఆశీర్వాద వర్షము, దీవెన వర్షం కురిపించండి. ఆయన ఎవరైతే వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో వారిని స్వస్థపరచు తండ్రి. మీ బిడ్డల హృదయ వాంఛలు మీరు తీర్చండి. మీ బిడ్డలు చేసే ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, ప్రతి కష్టార్జితాన్ని ఆశీర్వదించి దీవించండి. తినుటకు ఆహారం, కట్టుటకు వస్త్రం, సకల ఐశ్వర్యాలు, సకల దీవెనలు, పరలోక దూతల కాపుదల మీ బిడ్డలకి దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. బ్రదర్ యేసు పాదం అనబడే బ్రదర్, ఇదిగో దేవుడు
మీకు కావలసిన ఆరోగ్యము, స్వస్థత, ఆశీర్వాదాన్ని దయచేస్తూ ఉంటున్నారు. దేవుని కొరకై సాక్షిగా జీవించండి. బ్రదర్ ప్రభాకర్ అనబడే బ్రదర్, దేవుడు మీ హృదయ వాంఛలు తీర్చి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. దేవుని కొరకై సాక్షులుగా జీవించండి. సహోదరి ఏంజల్ అనబడే సహోదరి, మీకు వచ్చే ఒక శోధనను దేవుడు తొలగించి పరలోక దూతను తోడుగా ఉంచి మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటున్నారు. దేవుని కొరకై సాక్షులుగా జీవించండి. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి, ఈ కార్యక్రమమును కొనసాగించుటకు మీరు మాకు సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రభువా, మరి నాయన అనేకులు నాయన సహకరించుటకు, ముందుకు వచ్చుటకు సహాయం చేయండి. మీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ టీవీ పరిచర్యను మీ దీవెనలతో, ఆశీర్వాదాలతో నింపి మహిమా ఘనత పొందండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును మనకును ఆయన ప్రేమించు ప్రతి ఒక్కరికి సదా తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Praise the Lord. Greetings to you in the name of our Lord Jesus Christ. Please kindly note that every Saturday and Sunday, blessing and healing prayers are being held by Reverend Dr. G. John Markandeya Garu and Dr. Rosemary Garu at Alpha Omega Prayer Tower. Timings from 11 a.m. to 2 p.m. at Ambedkar Nagar Road, Babuji Nagar, Kazipet, Warangal, pin code 506003, and our phone numbers 9177 688 006 and 9959 236 256, and also every Sunday at evening 5 o'clock there is a youth meeting which is held by Alpha Omega youth members with God's great anointing and also Holy Spirit manifestation. So please do come and be blessed. And our office address, Reverend Dr. G. John Markandeya, house number 25-4-164 by B, Rahmat Nagar, Kazipet, Warangal, pin code 506003, and our phone number 9849 259677. Thank you. అల్ఫా ఒమేగాను, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండే దేవుడను.